చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుంది? ఒక అద్భుత కళాఖండంలో ఉండబోతుంది. హ్మ్. ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్ అయిపోయింది. హ్మ్. ప్రతి సీన్ కూడా ఇప్పుడు మా ట్రెజర్లో కానీ ట్రైలర్లో కానీ ఎలా ఉందంటే చిరంజీవిని చూసి మాలాంటోళ్ళు కుళ్ళుకునే అంత అందంగా ఉన్నాడు. హ్మ్. అద్భుతమైన పర్ఫార్మెన్స్, మంచి కామెడీ టైమింగ్, తర్వాత వెంకటేష్ బాబు కూడా సినిమాలో ఉండడం ఒక కొసమెరుపు. నిజంగా మన పండగ సినిమాల్లో ఖచ్చితంగా ఓ సెన్సేషన్ సినిమా అని చెప్పుకోవాలంటే శివశంకర్ వరప్రసాదే. యురేకా సాంగ్ ఎట్లా అనిపించింది? మామూలుగా లేదు కదమ్మా. అదే చెప్పాను కదా, మాలాంటి వాళ్ళు కొంచెం ఏజ్ బార్ వాళ్ళకి ఈర్ష్య వచ్చేస్తుంది. ఏంటైనా మా మీద 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెద్దోడు ఉన్నా సరే అలా ఉన్నాడు గొప్ప కడుపు మండిపోతుంది. హ్మ్. చాలా చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి గ్లామర్ ఆయన మెయింటైన్ చేయడం. ఆయన గ్లామర్కి సీక్రెట్ అని ఎవరో అడిగితే ఆయన అన్నాడు, ఎవరి మీద మనం ఎవరి గురించి ఆలోచించకూడదు, ఎవరి మీద మనం మనల్ని ఎన్నన్నా మనం పట్టించుకోకుండా మన మన మార్గాన్ని మనం వెళ్ళిపోతూ చక్కగా ఎలాంటి ద్వేషం లేకుండా బ్రతికితే చాలు మన ముఖం గ్లామర్గా ఉంటుందని మా చిరంజీవి అన్నయ్య గారు చెప్పారు. ఆ రకంగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం మాకు ఈర్ష్య వచ్చేస్తుంది, కడుపు మంట వచ్చేస్తుంది ఆయన గ్లామర్ చూసి. అంత బాగుంటుంది సినిమా. హుక్ స్టెప్ ఎట్లా అనిపించింది? ఓయ్ మామూలుగా ఉంటుందండి. ఇప్పుడు చిరంజీవేనండి. ఎప్పుడైనా సరే ఒక డాన్స్ విషయానికి వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఎవరైనా. హ్మ్. ఇప్పుడే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత, తెలుగు సినిమాలు తీయడం మొదలుపెట్టిన తర్వాత డాన్స్ విషయంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా, ఇప్పటికైనా ఎప్పటికైనా కానీ. ఎందుకంటే అంత లయ ఆయన చేస్తేనే ఆ సాంగ్కి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్. కానీ చిరంజీవిని చూసి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇప్పటికీ కూడా ఆయన స్టైల్ ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది నన్ను కూడా అంటుంటారు, చిరంజీవి లాగా స్టైల్ మెయింటైన్ చేస్తాం ఏంటని. ఎందుకంటే ఆయన ఆయన నడత కానీ ఆయన స్టైల్ కానీ ఆయన మంచితనం కానీ ఫాలో అయితే జీవితం కూడా బాగుంటుందని చెప్పి నమ్మారు. ఫ్యాన్స్ని ఆ రకంగా ఓ దారికి తీసుకొచ్చి సేవా మార్గంలో కూడా తీసుకొచ్చి, అసలు ఎవడైనా ఎన్ని తిట్టినా సరే ఒక్కసారి కూడా వాళ్ళని ఒక్క మాట అన్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు నయనతార గారిది కాంబినేషన్ ఎట్లుంది మరి? మామూలుగా లేదు, నయనతార గారు చించేశారు. హ్మ్. నిజం అది. హ్మ్. మరి ఇంతకుముందు చాలామంది హీరోలతో చేసింది ఆవిడ, బాగా పర్ఫార్మరు, మంచి పర్ఫార్మరు. హ్మ్. కానీ ఇంత చక్కటి పర్ఫార్మెన్సు ఆమె చేసిందంటే ఎంత సినిమా నచ్చుంటుందో ఒకసారి ఆలోచించండి. హ్మ్. మంచి సినిమా, మంచి శుభసూచకం. 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఓ సెన్సేషనల్ చిత్రంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలవబోతుంది. ఎందుకు చిరంజీవి గారు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తలేరు? పాన్ ఇండియా లెవెల్లో అంటే ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన ఇప్పుడు 2 సినిమాలు 2 రాష్ట్రాలకే ఆయన మకుటం లేని మహారాజే కదా. ఇంక పాన్ ఇండియాకి వెళ్ళాలంటే ఆయన ఎందుకోనో మరి పాన్ ఇండియాకి వెళ్ళలేదు. కానీ త్వరలో వెళ్తారనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. ఖచ్చితంగా వెళ్తారు, ఆయన కూడా వెళ్తారు. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. హ్మ్. పాన్ ఇండియా కాదు, ఫ్యాన్ వరల్డ్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి అందరూ కూడా పాన్ ఇండియా కంటే కూడా వరల్డ్కి కూడా వెళ్ళిపోతారు. ఖచ్చితంగా మన సినిమాని ప్రాంతీయ ఏ భాషా చిత్రం కూడా బీటౌట్ చేయలేనటువంటి స్థాయికి మన సినిమా వెళ్ళిపోయింది. హ్మ్. ఖచ్చితంగా మన రాష్ట్రాలకు కూడా, తెలుగు రాష్ట్రాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. హ్మ్. కాబట్టి వెళ్తారు, తొందర ఏముంది.